హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు వాస్తు పండితులు, అస్ట్రాలజీ శ్రీ శివప్రసాద్ గురూజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే గురూజీ. ఆశీర్వచనం తల్లి. మరి ఈ నెల ఇంకా మే అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి ఇంకో 2-3 రోజుల్లో. కాబట్టి ఈ నెల ఏ రాశి వరకు ఎలా ఉంది మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ప్రధానంగా అంటే ఒకవేళ వాళ్ళకి ఆ రాశి నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే తగు చర్యలు కూడా మీరు మాకు వివరించండి. తప్పకుండా. గురువు గారు, చివరిగా మీనం రాశి గురించి మాట్లాడుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మీనరాశి వారికి ఈ మే నెల అంతా కూడా మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని విషయాల్లో అనుకూలవంతమైన ఫలితాలు, కొన్ని విషయాలలో చిన్నపాటి ఇబ్బందులు ఉండవచ్చునేమో. దానికి ఏమి పెద్దగా భయపడక్కర్లేదు. ఎందుకంటే ఏల్నాటి శని ప్రభావం అనేటువంటిది ఒకటి, తర్వాత రాహువు కూడా మీనములోనే ఉండేటువంటి దాని వలన ఒక్కోసారి రాహువు యోగవంతమైనటువంటివి ఇస్తాడు, కొన్ని ఇబ్బందులు పడతారు. సహజం. అనుకున్నంత ధనము రాకపోవచ్చును, కానీ ఎంతో కొంత వస్తుంది చేతికి. మనం ఒక 10 పనులు చేసుకుంటున్నామంటే ఒక 5-6 పనులు జరగటం, ఒక 4 పెండింగ్లో పడతాయి, కానీ ఉరివే కావు అనేటువంటిది ఏమీ లేదు. కనుక భయపడాల్సిన పని ఏమిటి? ఏమి లేదు. వీళ్ళు ఆలోచన చేయాల్సింది ఏమిటి అంటే, ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు మంచి రోజులు చూసుకొని బయలుదేరటం ఒకటి. తర్వాత కొంచెం మనక్లేశం అనేటువంటిది ఉంటుంది. సమయానికి తిండి నిద్ర అనేటువంటివి గనక 2 పాటిస్తున్నారు అంటే ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు గాక. సమయానికి తిండి నిద్ర అనేది చాలా అవసరం వీళ్ళకు. మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడుతున్నా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఎవరితో మాట్లాడుతున్నాను ఏమిటి అని ఒక ఆలోచన చేసి మాట్లాడితే వీళ్లకు సఫలీకృతాలు ఎక్కువ శాతం సఫలీకృతం అవుతాయి. అంటే నెమ్మదిగా మాట్లాడితే, ప్రశ్న అడిగారు కదా అని వెంటనే చెప్పకుండా ఒక క్షణము ఆగి ఆలోచన చేసి చెప్పేటువంటి సమాధానము వీళ్లకు చాలా యోగవంతమైనటువంటి దీన్ని ఇస్తుంది. ఎందుకంటే ఒక క్షణం ఆగేటప్పటికీ అడుగుతూనే చెప్పాలి అనుకునేటువంటి సమాధానము వేరు, ఒక క్షణము ఆగి చెప్పేటువంటి సమాధానము వేరుగా వస్తుంది ఎప్పుడు కూడా. అందువలన అలా ఒక అనుకూలం చూసుకొని చెప్పి మాట్లాడితే వీళ్లకు యోగవంతముగా ఉంటుంది. కడుపాత్రం అంటే అయిన పోయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళతో చిన్నపాటి విభేదాలు అనేటువంటివి ఉంటాయి. వాటి వల్ల కొంత మేలు జరుగుతుంది, కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాక. వృధా ప్రయాణాలు, అనవసరమైనటువంటి ప్రయాణము చేయాల్సినటువంటి ఇది వస్తుంది వీళ్ళకు. శుభకార్యాల గురించి ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి మాటలు ఏవో మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది గాక. స్త్రీల వలన, ఒక స్త్రీ వలన కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా మసలుకుంటే మేలు జరుగుతుంది అంతే. అయితే ఎక్కడ దృఢ సంకల్పముతో నాకేమిటి పర్వాలేదు, నేను ఎక్కడా ఇబ్బందులు పడను అని మానసికంగా దృఢంగా ఉండేటువంటి వాళ్లకు పెద్దగా అయ్యేదేం లేదు. మనస్సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా దృఢ సంకల్పముతో ఉంటే ఎంతటి అపజయాన్నైనా జయముగా చేసుకోవచ్చును అనేటువంటిది ఒకటి గ్రహించాలి వీళ్లకు. రాసులన్నీ బాగున్నాయి, 1-2 గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. 1-2 గ్రహాలు ఏదో చిన్న తేడా చూపించినప్పుడు దానికే మనం పడిపోయి అదే అనుకొని నిరంతరము బాధపడాల్సిన అవసరం లేదు కదా. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారంలో డబ్బులు వస్తాయి, రావాల్సినటువంటివి ఎలాగో వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ నెలలో ప్రయత్నం చేయకుండా తర్వాత చేసుకుంటే మేలు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా కొంచెం వాయిదా వేసుకుని తర్వాత వెళితే మేలుగా ఉంటుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటివి ఇప్పుడు ఎలాగో మంచిది లేదు ముహూర్తాలు, కాకపోతే మాట్లాడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మాట్లాడుకోవచ్చు గాక. విద్యార్థులకు కొద్దిలో వీళ్ళు
బయటపడేటువంటి అవకాశము ఉన్నది. మహాద్భుతంగా వీళ్ళు బయటకు వచ్చారు అనడానికి లేదు, కానీ అతి కష్టము మీద బయటకు వచ్చారు అనేటువంటి మాట వీళ్ళు నిలబడిపోతుంది గాక. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనూహ్యముగా స్థానచలనము కలగడం కానీ, లేదా వేరే ఊర్లకు వెళ్లాల్సినటువంటి అవసరము కానీ, బంధువులకు ఎవరికైనా ఏదైనా ఒక వార్త తెలిసిందంటే వెళ్ళటం కానీ చేయటం కానీ ఇలాంటివి ఏవో జరగవచ్చును. పెద్దగా దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సినంత ఇదేమీ లేదు. మానవ జీవితం అన్న తర్వాత ఎక్కడో ఒక చోట కొన్ని ఇబ్బందులు సహజం. చిన్నపాటి ఒడిదుడుకులతో ఈ మాసము నడుస్తుంది అనేటువంటిది ఒకటి. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు అతి కష్టము మీద కొంచెం వాళ్ళు ఉత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఏది